హలో గాయ్స్, ఇది వచ్చి నా ఈవినింగ్ రొటీన్. నా మార్నింగ్ రొటీన్ చూసారు, డే రొటీన్ చూసారు, ఆఖరికి లంచ్ బ్రేక్ రొటీన్ కూడా చూసారు. ఈవినింగ్ రొటీన్ చూడలే కదా, అంటే ఆఫ్టర్ ఆఫీస్ నేనేం చేస్తాను మీరు కూడా చూసేసేయండి. దానికన్నా ముందు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారా ఎంత నీరసంగా ఇంటికి వస్తున్నానో కూరలు తీసుకుని. అంటే ఈ నీరసం అంతా ఆఫీస్లో స్ట్రా పెట్టుకుని లాగినట్టు లాగేశారనమాట. ఏం చేస్తాం, తప్పదు కొన్ని. ఇంకా రావడమే ఫుల్ ఆకలేసింది. అందుకని ఇంకా డ్రెస్ చేంజ్ కూడా లేకుండా డైరెక్ట్ అటాక్ అనమాట. ఓ పక్కన కూర చేస్తున్నాను, ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ కర్రీ చేస్తున్నాను అనేది. ఇంకా ఆబ్వియస్లీ దానికి కాంబినేషన్లో చపాతీ కూడా చేస్తున్నాను. చూసారా, ఓ పక్కన కూర ఇంకో పక్కన చపాతీ, రెండు బ్యాలెన్స్డ్గా చేసేస్తున్నాను అనమాట. ఈ లోపల డ్రెస్ కూడా చేంజ్ చేసుకొని వచ్చేసాను. ఇంకా చపాతీ కర్రీ రెండు అయిపోయాయి, తినేస్తున్నాను అనమాట. ఈ తర్వాత మనం మెయిన్ పనిలోకి అయితే వెళ్ళాలన్నమాట. ఇంకే ఉంది పని, తిన్నావుగా అని అనుకుంటారేమో, అసలు పని ఇక్కడే ఉంది. రేపు మార్నింగ్కి ఏం తినాలి అనేది ఇప్పుడే నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సో రేపు మార్నింగ్ నేను ఓట్స్ చియా పుడ్డింగ్ మీకు తెలుసు కదా, అప్పటి నుంచి అదే చేస్తున్నాను కంటిన్యూ. సో ఓట్స్ చియా పుడ్డింగ్ కూడా ప్రిపేర్ చేశాను. దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేస్తున్నాను. బయట ముగ్గేసే పని ఉంటే ఊడ్చేసి ముగ్గు కూడా వేసేసాను. ఆ తర్వాత ఇంకేముంది, పడుకోవడమే. మీరు కూడా పడుకోండి త్వరగా, అసలుకే చలి ఎక్కువగా ఉంది. నేనైతే కాటన్ కూడా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నాకు టాన్సిల్స్ ఉన్నాయి. సో దానికోసమని నేను కాటన్ కూడా పెట్టుకుంటున్నాను. ఓకే, త్వరగా పడుకోండి. బాయ్, గుడ్ నైట్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ మర్చిపోద్దే.